హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్. ఈరోజు నేను చుక్క కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చుక్క కూరతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నార్మల్గా అయితే పప్పులో వేసుకొని వండుకుంటాము చుక్క కూర. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా తినేటప్పుడు చాలా బాగుంటుందండి. పోపు లైట్గా వేగిన తర్వాత ఒకటి ఫుల్గా వెల్లుల్లి తీసుకొని చిన్న చిన్నగా తరుక్కొనైనా లేదంటే ఇలా నలగొట్టుకొనైనా వేసుకోవచ్చు. అలాగే 3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 4 కట్టలు చుక్క కూరని బాగా క్లీన్ చేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. నాలుగు కప్పుల వరకు ఉంటుందండి చుక్క కూర అనేది. వేసుకొని బాగా కలపాలి. ఏ ఆకుకూర అయినా సరే ఇది ఉడికిన తర్వాత చాలా తక్కువగా అవుతుందండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇంకా ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. అలాగే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపాలి. కలిపిన తర్వాత సిమ్లోనే కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసాం కదండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆనియన్ కొంచెం పచ్చిగా ఉంటేనే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ముందుగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఫ్రై చేసుకోకుండా కొంచెం పచ్చిగా ఉండేటప్పుడే ఆకుకూరని వేసేసుకోవాలి. మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని ఈ విధంగా ఉడికించుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. టేస్టీగా చాలా బాగుంటుందండి చుక్క కూర. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.